పుష్ప 2 రివ్యూ. భార్యపై అమితమైన ప్రేమ, హోదా అహంకారం, కుటుంబ గుర్తింపు, రాజకీయ నేపథ్యం. ఈ 4 విషయాలు మేళవింపు సినిమా పుష్ప 2 ది రూల్. పుష్ప 1 మొదటి సినిమా చూశారుగా. ఆ సినిమాలో సంగీతం, బీజిఎం, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్స్, అల్లు అర్జున్ నటనా వైదుష్యం, పాటల మాధుర్యం, కథా కథనంలో కొత్తదనం, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ అవన్నీ ఆ సినిమాలో అద్భుతంగా ఉన్నాయి, పండాయి. విశేష ప్రజాదరణతో కలెక్షన్ల సునామీ సృష్టించాయి. బన్నీని ఏకంగా ఐకాన్ స్టార్ అన్న పదానికి బ్రాండ్ ఇమేజ్ ఇచ్చింది. జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చింది. తెలుగోడి సామర్థ్యం మరోసారి ప్రపంచానికి పరిచయం అయింది. ఇక పుష్ప 2 సినిమాకు వద్దాం. పుష్ప 1 మైమరిచి ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆత్రంగా, ఎన్నో ఆశలతో చూస్తున్న ప్రేక్షకులకు, ముఖ్యంగా తెలుగువారికి ఈ సినిమా నిరుత్సాహం నింపుతుంది. మొదటి పార్ట్లో కథనంలో ఉన్న తాజాదనం, కొత్త వరవడి ఇక్కడ ఖచ్చితంగా తగ్గాయి. పాటల నేపథ్య సంగీతం, పైగా నలుగురు దర్శకులు వండివార్చినట్లు ఉవాచ. ఎక్కువ మంది వంటగాళ్ల వల్ల అంత గొప్పగా అనిపించదు. అలా అని బాగోలేదని కాదు, మొదటి సినిమాలో ఉన్నంత గొప్పగా పాటలు, ఒక స్పెషల్ బీజిఎం ఇక్కడ సినిమా చూసి బయటకు రాగానే మర్చిపోతాం. ఇక ఫోటోగ్రఫీ అద్భుతం. కొన్ని సీన్లు సుకుమార్ రిచ్ టేకింగ్, కెమెరా పనితనం కనిపిస్తుంది. అయితే ఏది వాస్తవికతకు కనీసం దగ్గరగా అనిపించదు. ఒక బలమైన స్మగ్లర్ ఎలా వ్యవస్థలపై ప్రభావితం చూపగలడో, ఆ వ్యవస్థ ఎంత వేళ్ళూనుకుపోయిందో, వాళ్లను రాజకీయ నాయకులు ఎలా వాడుకుని వదిలేస్తారో అన్న విషయం అద్భుతంగా చూపించారు. రావు రమేష్ నటన అద్భుతంగా అనిపించింది. షెకావత్గా ఫాజిల్ చాలా బాగా నటించారు. ఇక హీరోయిన్ రష్మిక, మిగతా సహనటులు వారి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. ఇక బన్నీ నటన అద్భుతం. ఎంత ఓర్మాస్గా నటించాడంటే ఒక్కో చోట హీరోల కన్నా విలన్ లాగా అనిపిస్తాడు. ఇక ఫైట్స్ బాగా శృతిమించి ఉన్నట్లు అనిపించింది. బాగా కృతకంగా ఉండి బోరు కొట్టింది. సాగతీత సీన్లు ఎక్కువ నిడివి ఉండడం మైనస్ పాయింట్స్. ఇంకా అయిపోలేదు, పుష్ప 3 ఉంది అన్నట్లు చివరిలో చెప్పడం మరో భాగంపై ఆసక్తి రేపుతుంది. ప్రేక్షకులు వెర్రివాళ్ళు అనుకుని ఏది పడితే ఎలా పడితే అలా తీసేస్తే నిజంగానే సినిమా వైల్డ్ ఫైర్ అవుతుంది. చివరగా ఒక్క మాట. పూర్వం సినిమాలో విలన్ తన తప్పిదం ఒప్పుకుని మారినట్లో, లేక చట్టం పరిధిలో శిక్ష పడినట్లో ఉండేది. చెడు ప్రవర్తనగా ఉంటే చివరకు శిక్ష పడుతుందన్న ఒక సంకేతం వెళ్ళేది. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే ఇలాంటి మెసేజ్ కొరబడిందని నా ప్రగాఢ అభిప్రాయం. ఎవరో ఒక అమెరికన్ తత్వవేత్త చెప్పినట్లు, సమాజానికి మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే ఒక డాక్యుమెంటరీ తీ. సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని అనుకుంటే ఇప్పటి సినిమాలు వినోదం మాత్రమే. అయితే బన్నీ లాంటి ప్రముఖ విఖ్యాత హీరోలు నేటి తరం పైన, సమాజం పైన వారి ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళ సినిమాల వల్ల యువతరం, సమాజం ప్రెడతో పట్టకూడదన్నది నా విన్నపం. ఎంతో ఆశతో ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్కు నిజంగా నిరాశ మిగిల్చి పుష్ప 2 మిస్ ఫైర్ అయిందని నా అభిప్రాయం. మొదటి పుష్ప సినిమాకు 10 మార్కులకు 9 వేస్తే దీనికి 5 చాలు. ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఎందుకంటే నేను బన్నీ ఫ్యాన్నే కాబట్టి. హుషారం. పుష్ప 2 రివ్యూ.